ఏంటి గైస్ అసలు నా వాయిస్ కావాలా? అసలు నా వాయిస్ అంత బాగోదా అని మీకు సైలెంట్ మోడ్లో ఇచ్చేస్తున్నా, కానీ మీకైతే నచ్చుతలేదు కదా. ఓకే, ఒకసారి ట్రై చేస్తాను. ఎపిసోడ్స్ అయితే నేను ట్రై చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే చెప్పండి, నచ్చలేదంటే అదే సైలెంట్ మోడ్లో ట్రై చేస్తాను. ఓకేనా గైస్? ఏమోనే, అసలు నాకు అర్థం కావడం లేదు. నాకు మొత్తం పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు నేను కాలేజీలో చదువుకోవడానికి వచ్చానా? కానీ నేను ఇక్కడ చదవడం అన్నీ చేస్తున్నాను. కాదు కాదు చేపిస్తున్నారని కోపంగా అంటుంది ఆద్య. ఏంటి చేపిస్తున్నాడా? ఎవరు అని అయోమయంగా అడుగుతుంది మధు. ఇంకా ఎవరు? నేను హర్ష సార్. లేదు, నేను ఏంటి అసలు హర్ష సార్ ఏమైనా ఉంటాడా? అసలు ఆ బాడీ, ఆ స్టైల్, మీనింగ్, ఆ షార్ట్ వైస్ అసలు పిచ్చెక్కిస్తాడు సార్ అయితే అని ఏదో ట్రాన్స్లో ఉంది అంటుంది మధు. నిన్ను అని కోపంగా మధుని కొట్టడానికి వెళ్తుంటే ఆద్యకు దొరకకుండా పరిగెడుతుంది మధు. అలా పరిగెడుతూ ముందుకు చూసుకోకుండా ఒక అబ్బాయి తగిలి కింద పడుతుంది ఆద్య. తన ముందు ఉన్న అబ్బాయి కూడా కింద పడ్డాడు. ఆ అబ్బాయిని చేతి, తలకి, కాళ్ళు కట్లు ఉన్నాయి. ఆ అబ్బాయిని చూసుకోగా సార్ సారీ చూసుకోలేదని ఆద్య లేచి ఆ అబ్బాయికి చేతిని అందించింది. ఆద్య టెన్షన్తో ఆ అబ్బాయికి ఏమైంది అని. ఆ అబ్బాయి ఎవరో కాదు, రాహుల్, హర్ష బెస్ట్ని. ఆ రోజు ఫుల్ కొట్టాడు ఆ రాహుల్. ఆ అబ్బాయిని లేపి సారిగా నిల్చోబెట్టి సార్ మీకేం కాలేదు కదా అని తన చేతిని విడిపించుకోవాలి అని చూస్తుంటే రాహుల్ ఆద్య చేతిని వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. సార్ వదలండి అని కొంచెం కోపంగా రాహుల్ని చూస్తుంది. తనకి ఫస్ట్ ర్యాగింగ్ చేసింది ఇతనే అని గుర్తుకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళడానికి తన చేతిని తీసుకుంటూ ఉంటే ఇంకా గట్టిగా పట్టుకున్నాడు రాహుల్. హలో బ్యూటీ, ఏంటి చేయించి వదిలించుకుంటున్నావు? కొంచెం సేపు ఉండలేవు కదా? చాలా స్మూత్గా ఉంది నీ చేయని వంకరగా మాట్లాడుతూ రాహుల్. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ముందు చేయి వదిలేండి అని విసురుగా తన చేయి లాక్కోవాలని చూస్తుంది. అస్సలు వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు రాహుల్. ఎందుకు పాప ఆలోచించుకుంటున్నావు? ఏముంటావో తెలుసా? ఒక్కసారి నీ పెదాలు టెస్ట్ చూడాలని ఉంది. ఒక్క ఛాన్స్ ఇవ్వని తన దగ్గర జరుగుతుంటే ఆద్యకి ఏడుపు ముంచుకొస్తుంది. చుట్టూ చూస్తుంది కానీ ఎవ్వరూ వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ ర్యాగింగ్ చాలా కామన్ అని ఎవ్వరూ పట్టించుకోరు. మధు పరిగెడుతూ ఆద్య రావడం లేదు అని అర్థమయ్యి వెనక్కు తిరిగి చూస్తుంది. రాహుల్ చేతిని పట్టుకొని ఉండడం చూసి టెన్షన్గా ఆద్య దగ్గరకు పరిగెత్తింది. ఆద్య ఏమైంది అని తన ముందు ఉన్న రాహుల్ని చూసి సార్ వదిలేయండి సార్, క్లాస్కి టైం అవుతుంది ప్లీజ్ సార్ అని బతిమాలుతుంది మధు. అయినా కూడా రాహుల్ తన మాట వినకుండా తన పక్కన ఉన్న ఫ్రెండ్ వైపు చూడగా అందులో ఇద్దరు అబ్బాయిలు మధుని దూరం లాక్కెళ్తారు. కొంచెం వెనక్కి మధుని నిలబెట్టారు ఆ అబ్బాయిలు. ఆద్య కంగారుగా మధు మధు అని భయంగా పిలుస్తుంది. హలో పాప, నీ ఫ్రెండ్స్ దగ్గర తర్వాత వెళ్దావు కానీ ఇప్పుడు నా పని చూడు పాప, నీ లిప్స్ చాలా బాగున్నాయి. నువ్వు నీ లిప్స్ని టెస్ట్ చేయమంటావా లేక నువ్వు నాకు చేసి చూపిస్తావా అని ఆద్యని దగ్గరగా లాగుతాడు. ఆద్య భయంతో కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. భయంతో రాహుల్ నుంచి విడిపించుకోవాలని చూస్తుంది కానీ తన వల్ల కాక ఏడుస్తూ ఉంది. రాహుల్ ఆద్యని చూస్తూ తన నడుము మీద చేతి వేయాలని ఆద్య నడుము దగ్గరకు తీసుకువెళ్తాడు రాహుల్. కొంచెంలో ఆద్య నడుము టచ్ అవుతుంది అనగా ఒక ఐరన్ లాంటి చెయ్యి రాహుల్ గారి చెయ్యి వేళ్లను గట్టిగా పట్టుకొని అలాగే వెలికి మర్చాడు. ఫట్ మన సౌండ్కి, ఆ నొప్పికి, రాహుల్ నడిచే అరుపుకి అక్కడున్న ప్రతి ఒక్కరూ వీళ్ళని చూడడంలో పడిపోయారు. ఆద్య అయితే రాహుల్ తన దగ్గరగా లాగేసరికి భయంతో గట్టిగా మూసిన కళ్ళను తెరవకుండా ఉంది. ఆ మూసిన కళ్ళ మాటన కంటినీరు కారిపోతూనే ఉంది. సడన్గా రాహుల్ అలా అరవగానే భయంతో దూరం జరిగి రాహుల్ వైపు చూసింది ఆద్య. రాహుల్ చేయిని వెనక్కు మర్చి గొంతు చుట్టూ చేతులు వేసి మర్చిన చేతిని వేళ్ళను ఇంకా వెనక్కు మరుస్తూ ఎర్రగా నిప్పులు కనికల్లా మండిపోతున్న కళ్ళతో కోపంగా పళ్ళను బిగబట్టి కోపంగా ఆద్య వైపునే చూస్తున్నాడు హర్ష. అక్కడ సడన్గా ఎక్స్పెక్ట్ చేయని ఆద్య హర్షని అలా తనని కోపంగా చూస్తే వెన్నుల నుంచి వెనక్కి వచ్చింది. ఆ చూపులకు భయపడి మధు దగ్గరికి పరిగెత్తి మధుని గట్టిగా పట్టుకుని లోపల భయపడుతున్నాడు. తను భయపడుతున్నాను కొద్దిగా తన చేతులు మోపుతున్నాయి. హర్ష ఆద్యాన్ని కోపంగా చూస్తూనే రాహుల్ వేళ్ళని చప్పి స్వీట్ చేసినట్టు విసిరాడు. ఒక్క పంచు మొహం మీద పడగానే ముక్కులో నుంచి రక్తం వరదల్లో పారుతుంది. వాడి మెడ పట్టుకొని దగ్గరికి తెచ్చుకొని నా పిల్ల మీదనే చెయ్యి వేస్తావా? ఇప్పుడు చెయ్యి వేరా సాలా అని ఆద్య దగ్గర విసిరేస్తారు. హర్ష రాహుల్ని వాడిని నేరుగా వెళ్ళి ఆద్య కళ్ళ దగ్గర పడ్డాడు. హర్ష కోపంగా షేక్ హ్యాండ్స్ నడుస్తూ రాహుల్ దగ్గరికి వస్తుంటే
హర్ష, వద్దు హర్ష, ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ మీరైనా చెప్పండి ప్లీజ్ అని ఆద్య కాళ్ళ మీద పడ్డాడు రాహుల్. ఆద్య రాహుల్ని చీదరింపుగా చూస్తూ వెనక్కు జరుగుతుంది. హర్ష చూపులు తట్టుకోలేక అంటే భయంతో